Hello guys. Hello. Just say welcome to Mongolia. Welcome to Mongolia. Okay guys, say hello. Hello from Mongolia. And Genghis Khan. So guys, official ga welcome to Mongolia. SIM card తీసేసుకున్నాం, ఆ తర్వాత క్యాష్ మార్చేసాం. సో లాస్ట్ వీడియోలో చైనాలో 14 వీడియోలు కంప్లీట్ చేసేసి మొత్తానికి మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్ అయితే వచ్చేసాం. మీకు తెలుసు కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ కోల్డెస్ట్, అతి చలి ప్రదేశం. ఇక్కడ కూడా చాలా చలిగా ఉంది, కానీ వచ్చేసాం. కానీ ఓకే 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 బయట చలేస్తుందని మొత్తం చేస్తుంది నా కోసం. వేడిని అసలు చలి తట్టుకోలేకపోతున్నానని బయట -3 డిగ్రీలు ఉంది. సో వీళ్ళ ఇంట్లో ఉన్న ఉలాన్ బటోర్లో అసలు కూల్ కదా. చూడండి, మంగోలియన్ ప్రిన్సెస్. యూ లుక్ లైక్ అ మంగోలియన్ క్వీన్. వెరీ బ్యూటిఫుల్. వావ్, వెరీ నైస్. సో వచ్చేసాం గైస్, పైకి వెళ్దాం ఇంకా. Lovely. Wow! Genghis Khan's head. Beautiful. Hello guys. So, మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్లో ఒక కోల్డ్ మార్నింగ్. మనం చైనా నుంచి డైరెక్ట్గా మంగోలియా వచ్చేసాం. కంట్రీ నెంబర్ 7 రెండో ప్రపంచ యాత్రలో. సో యూజువల్గా మనకి ఓవర్ కాన్ఫిడెన్స్, మనకు మించిన ట్రావెలర్ లేడని, అందుకని టెంపరేచర్ కూడా చూడలేదు వచ్చేసాను. ఇక్కడ విపరీతమైన చలి. నిన్న రాత్రి -3 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంది. మీరు నిన్నటి వీడియో చూశారు, బెయిజింగ్ నుంచి మంగోలియా వచ్చిన వీడియో. సో ఇవాళ చెంగిస్ ఖాన్ రక్తం తాగే నరహంతకుడు. ఆయన పేరు చెప్తే పక్క దేశాల్లోని దడ, అలాంటి చెంగిస్ ఖాన్ స్టాచ్యూ ఇక్కడ నేషనల్ హీరో కాబట్టి కరెన్సీ చూసినా ఎక్కడ చూసినా ఆయనే. మనం ఆ స్టాచ్యూని చూడడానికి వెళ్తాం. చాలా పెద్దది, నిజంగా రక్తం తాగే నరరూప హంతకుడు. ప్రపంచం మొత్తంలో లార్జెస్ట్ ఎంపైర్ ఈజ్ మంగోల్ ఎంపైర్. రోమన్ ఎంపైర్ కాదు, గ్రీక్ ఎంపైర్ కాదు, మంగోల్ ఎంపైర్. సో ఇవాళ మన హోమ్ స్టే నుంచి అక్కడికే వెళ్దాం. రెడీనా? ట్యాక్సీ బుక్ చేశాను, మొత్తం అంతా ఉలాన్ బటోర్ చుట్టుపక్కల అన్ని ప్లేసులు చూడడానికి. సో సన్నీగా కనిపిస్తుంది, మోసపోకండి. చాలా చాలా చల్లగా ఉంది. లోకల్స్ జాకెట్లు చూసారా? మరి ఇక్కడ అలా బతుకుతారో నాకు తెలియదు. విపరీతమైన చలి. చూడండి, మన డ్రైవర్ ఇవాళ ఒక అమ్మాయి. హలో, వేర్ టు గో ఫస్ట్ నౌ? టర్టిల్ రాక్. కరెన్సీ, మనీ చేంజ్. సో ట్రాన్స్లేటర్తోనే మాట్లాడాలి మన డ్రైవరు. ఇదిగోండి. సో ఇదిగోండి, మనకి ఒక యాండీ అని ఫ్రమ్ బల్గ్రేడ్, ఫ్రమ్ నోవిసాద్. సో మనకి ఫ్రెండ్ కూడా కనబడ్డాడు. సో నేనేం చెప్పానంటే, పద నువ్వు నేను కలిసి ఈ ట్యాక్సీ రైడ్ చేద్దాం, ఇద్దరు షేర్ చేసుకుందాం అని. సో ఈయన ఏదేదో టూరు ఆ టూరు అన్నాడు. నేను చెప్పాను, ఆ టూర్లో నిద్ర బాబు, నువ్వు అసలైన ప్రపంచ యాత్రికుడితో ఉన్నావు అని. సో ట్యాక్సీ ఆవిడతోని ట్రాన్స్లేటర్ పెట్టుకొని, ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఆవిడ మంగోలియన్, ట్రాన్స్లేటర్ పెట్టుకొని బేరమాడేశాను. చెప్పాను ప్లేస్లు, ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్లన్నీ, అంటే అద్భుతమైన ప్లేస్లు. సో ఒకరోజు అయితే ఒకరోజు, 2 రోజులు అయితే ఒకరోజు. సో ఆడు నేను షేర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ కరెన్సీ మారుద్దాం, సరిపోవు డబ్బులు, ఎందుకంటే ఇవ్వాలి కదా ఆవిడకి. చెప్పా కదా, ఇట్స్ సిమ్యులేషన్ ఆఫ్ రష్యా అండ్ చైనా. 2 జైంట్స్ మధ్యలో ఉంది. జాకెట్ చూడండి అందరూ. సన్నీగా ఉంది కానీ చాలా చలిగా ఉంది. ఇది సమ్ కైండ్ ఆఫ్ మంగోలియన్ బిల్డింగ్. ఇదిగోండి, మంగోలియన్ ఫ్లాగ్ లో ఉండే సింబల్ అది. సో ఈ సింబల్ ఎక్కడని చూస్తే మనం మంగోలియాలో ఉన్నామని. ఉలాన్ బటోర్ నడిబొడ్లో ఉన్నాం ఇప్పుడు. చూడండి గైస్, మంగోలియా సైట్స్ ఊర్లోని. మళ్ళీ చెప్తున్నా, ఇది అభివృద్ధి ఇండెక్స్లో చాలా లో ఉంది. ఎకానమీ కూడా చాలా చాలా వందల్లో ఉంటుందేమో. క్లెన్లీనెస్ చూడండి, హార్న్ సౌండ్ వినిపిస్తుందా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏదో వెస్టర్న్ వరల్డ్, డబ్బులున్న వరల్డ్ కాదు, ఎవరైనా సరే క్లెన్లీనెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత రిమోట్ కంట్రీ ఇది, మనం ఎంత నేర్చుకోవాలి నిజంగా. ఓకే గైస్, ఎయిర్పోర్ట్లో మార్చిన కరెన్సీ సరిపోలేదు. సో ఫస్ట్
వెళ్ళి డబ్బులు మారుద్దాం. మంగోలియన్ కరెన్సీ ఎక్స్చేంజ్. సో ఎయిర్పోర్ట్లో తక్కువ ఉంది కదా, ఊర్లో చూడండి ఎక్స్చేంజ్ రేటు 3606. ఓకే, సో కరెన్సీకి మార్చడానికి వెళ్తే ఓన్లీ న్యూ డాలర్స్ కావాలన్నారు. ఓపెన్ చేయలేకపోయాను. మనోడు ఉన్నాడు కదా యాండీ, సో మై సర్బియన్ ఫ్రెండ్, ఆయన 50 euros నాకు ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చేస్తా ఆయనకి. అది సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తామో తెలీదు. ఆ చెంగిస్ ఖాన్ స్టాచ్యూ అయితే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఏమంటారు, గబ్బిలం అంటారా, ఈగల్ కన్నా పెద్దది ఏమంటారు, గబ్బిలం అంటే బ్యాట్, రాబందు, హ్యూజ్ వల్చర్ అనమాట. అది నా చేయి మీద ఇలా పెట్టుకొని చేశాను, భలే అనిపించింది. కానీ చెంగిస్ ఖాన్ అప్పుడు కజాకిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చాడని నేను లోపలికి వెళ్ళడం లేదు. అప్పటి నుంచి కసి ఉండిపోయింది, మళ్ళీ వెళ్ళాలని వచ్చేసారు. రెండో ప్రపంచ యాత్ర. చూడండి గైస్, ఎంతమందికి అదృష్టం ఉంటుంది ప్రపంచంలో ప్రతి దేశం చూడడం. అది చూసేసేగా మనం రిలాక్స్ అయిపోవచ్చు, రిటైర్ అయిపోవచ్చు, ఇంట్లో హ్యాపీగా సినిమాలు చూసుకోవచ్చు, బోల్డ్ అండ్ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, ఇంకొన్ని మేడలు కొనవచ్చు. మనం అలా కాదు, మనం బాండ్ టు ట్రావెల్. అందుకని రెండో వరల్డ్ టూర్. చూసారా, మొత్తం రష్యన్ ఆల్ఫబెట్, సిరిలిక్ వాళ్ళ భాష, కానీ వాళ్ళ స్క్రిప్ట్ లేదు కాబట్టి రష్యన్ ఆల్ఫబెట్ వాడతారు అన్నమాట. సో వెళ్ళిపోతున్నాం మనం బయటికి. సెంట్రల్ ఏషియా ఎంత చలి, ఎలా ఉంటుంది, గోబీ డెజర్ట్ కానీ మొత్తం స్టెప్పీస్, గ్రాస్ ల్యాండ్స్, అక్కడికి వెళ్తున్నాం. సో బయటకు వచ్చేసాం. ఈ గ్రాస్ ల్యాండ్స్ ని స్టెప్పీస్ అంటారు అన్నమాట. సో మీకు గర్స్ అని చెప్పాలి. సో మంగోల్స్ ఏమో నొమాడ్ లైఫ్ స్టైల్, అంటే ఒక దగ్గర ఉండరు. సో వాళ్ళు టెంట్ లాంటి స్ట్రక్చర్స్ లో ఉంటారు, దాన్ని గర్ అంటారు అనమాట. ఓకేనా, గర్ గుర్తుంచుకోండి, GER, గర్. సో అలా చూపిస్తాను. అటువైపు చూడండి, చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ వైట్ కొనే చూసారా, అవే గర్లు. సో అది 6 నిమిషాల నుంచి 16 నిమిషాల్లో సెటప్ చేసేస్తారంట. సో వేరే ఏరియాకి వెళ్ళిపోతే ఆ వేరే ఏరియాలో సెట్ చేస్తారు. ఇంకా అక్కడ కనిపిస్తుంది చూడండి ఒకటి దూరంగా. సో ఈ గర్ టూర్ అయితే చేయాలని ఉంది నాకైతే. ఒరిజినల్గా ప్లాన్ ఇదిగోండి, ఈ రైల్వే ఇంకా చూసారా, ఇది చైనాకి రష్యాకి కనెక్షన్. మీరు ట్రాన్స్ సైబీరియన్ రైల్ తీసుకుంటే ఈ రైల్వే మించి వెళ్తుంది. సో ల్యాండ్స్కేప్ అయితే అసలు కేక, చూడండి ఆ బ్యూటీయే వేరు, బ్రహ్మాండంగా ఉంది. సో మంగోలియాలో పెట్రోల్ ఎంత చూడండి, లీటర్ ప్రైస్ 2590, అంటే డాలరు 3600. మీరు లెక్కేసుకోండి, 1/3. సో చాలా చీప్, ఇండియా కన్నా చీప్. 3600 అయితే 88 రూపాయలు. ఓకేనా, సో మీరు అకౌంట్ చేసుకోండి ఎంతో మంగోలియాలో ప్రైస్. సో ఇదిగోండి మంగోలియాలో పెట్రోల్ ఎంత, ప్రైస్ 3510, ఇక్కడ ప్రైస్ 2700, ఇక్కడ ప్రైస్ 29. సో 3630 అయితే 88 రూపాయలు. సో ఏదైనా ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా 88 రూపాయల కన్నా తక్కువే. సో ఇదైతే చాలా 66 రూపాయలనే ఉంది. సో పెట్రోల్ ఎందుకు భారతదేశంలో అంత ఖరీదు, ఇంత రష్యా ఆయిల్ పిండుతున్నా కూడా ఎందుకు అది ప్రజలకు చేరట్లేదు అన్నది ఒక క్వశ్చన్. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పండి. చూడండి గైస్, ల్యాండ్స్కేప్, మంగోలియన్ టౌన్స్, సిటీ దాటి బయటకు వచ్చేసాం. మొత్తం అంతా దూరంగా చిన్న చిన్న విలేజెస్ అన్నీ ఉన్నాయి కదా. మొత్తం మంగోలియా పాపులేషన్ కూడా చాలా 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 తక్కువ. ఆ గర్స్లోనైతే మాత్రం ఉండాలి. మీకు చూపిస్తాను ఎలా ఉందో. నిజంగా దట్స్ గోనా బి ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం. గర్, సో ఇవ్వండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి గర్లు, చూసారా. ఇది మంగోలియన్ స్టైల్ ఆఫ్ లివింగ్. చూడండి గైస్, సో టిపికల్ మంగోలియన్ విలేజ్కి అయితే వచ్చాం. ఇక్కడ చూసారా, ఈ మంగోల్ లైఫ్ స్టైల్ మాట. ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా, ఎంత మారిపోయినా, మొత్తం అంతా కూడా ఆ టెంట్స్లో ఉండడానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అది చాలా ఇన్సులేటెడ్ టెంట్ మాట. సో మోడర్న్ ఇల్లు అవన్నీ సిటీలో ఉన్నా కూడా విలేజెస్లోని మంగోల్స్ ఇవ్వండి ఈ గర్స్లోనే ఉంటారు అన్నమాట. ఈ టిపికల్ గర్ చూడండి ఎలా ఉందో. వీలైతే లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకేనా, యర్ట్ అంటారు సెంట్రల్ ఏషియాలో, ఇక్కడ గర్ అంటారు. థ్యాంక్ యూ. వచ్చేసాం గైస్, ల్యాండ్ మార్క్ మిస్టర్ చెంగిస్ ఖాన్. ఆ సైజ్ చూసారా, మొత్తం సైజ్ స్పెసిఫికేషన్ చెప్తాను. ఇక్కడ పిల్లలందరూ వెళ్తున్నారు కదా స్కూల్ టూరు, సో మీరు చూసుకోండి. ద నేషనల్ హీరో ఆఫ్ మంగోలియా, ద గ్రేటెస్ట్ ఇన్వేడర్. టు బి ఆనెస్ట్, మీరు చెక్ చేయండి. గ్రీక్ ఎంపైరో రోమన్ ఎంపైరో కాదు, ద బిగ్గెస్ట్ ఎంపైర్ ఎవర్ వాజ్ ద మంగోలియన్ ఎంపైర్. పెసిఫిక్ సముద్రం నుండి ఈస్టర్న్
యూరప్ వరకు ఎక్స్టెండ్ చేశాడు. ఆయన దగ్గర ఉన్నది ఏంటి? ఓన్లీ ఒక హార్సు, ఒక సోడ్. సో ఇన్స్పిరేషనల్ నిజంగా. ఇదిగోండి, నేషనల్ హీరో ఆఫ్ మంగోలియా. లోపలికి వెళ్దాం. సో మంగోలియన్ డ్రెస్తో లోకల్స్. దేర్ యు గో. సో 2014లో ఐ మిస్ దిస్. కానీ రవే ఒక్కసారి తలుచుకుంటే వదలడు కదా. సో చూడండి, చూసేసిన దేశం అయినా కూడా రెండో ప్రపంచ యాత్ర పెట్టుకొని నేను మిస్ అయిన ప్లేసెస్కి మళ్ళీ వచ్చేస్తున్నాను. సో ఇక్కడ నా 2014లో అక్కడ టర్టిల్ రాక్ అని ఒక రాక్ ఉంది, అక్కడ ఫోటో తీస్తాను, అక్కడ సైడ్ బై సైడ్ పెడతాను. వచ్చేసాం చెంగిస్ ఖాన్ స్టాచ్యూ. ఎంత హ్యూమంగస్, ఎంత పెద్దదో దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఆ పైకి వెళ్ళొచ్చు, పైకి వెళ్దాం, అద్దరు కూడా వెళ్దాం. ఏముంది నిజంగా స్టాచ్యూ. ఈ డిజర్వ్స్ ఇట్. మొత్తం మంగోలియాలోని ట్రైబుల్ అందరూ కొట్టుకొని చచ్చిపోతుంటే అరే మనకు కావాల్సింది ఇది కాదురా అని మొత్తం అసలు అంటే బ్లడ్ టర్స్టీ నర రూప రాక్షసుడు, రక్తం తాగే రాక్షసుడు అంటారు కదా. అసలు చుట్టుపక్కల దేశాల్లో చెంగిస్ ఖాన్ వస్తున్నాడంటే అందరూ భయపడిపోయేవారంట. సో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 700 BCలో మొదలెట్టిన ఈయన టైంలో 1300 టైంలోనే మొత్తం ఫోర్టిఫై చేశారు మంగోల్స్ రాకుండా. చూడండి, ఆలోచించండి, పెసిఫిక్ సముద్రం నుంచి ఈస్టర్న్ యూరోప్. ఎంత గ్రేట్. ఈయన గ్రాండ్ సన్ కుబ్లాయ్ ఖాన్. మీరు హిస్టరీ చూస్తే, హిస్టరీ మీరు చదువుంటే హిస్టరీ, కుబ్లాయ్ ఖాన్ ఒకసారి చెక్ చేయండి. ఆ పైకి వెళ్ళొచ్చు, మనం ఆ పై దాకా వెళ్దాం. ఓకేనా? సో చూడండి గైస్, నొమాడిక్ లైఫ్ స్టైల్. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకున్న గుర్రాలు, గొర్రెలు, ఆవులు, గుర్రాలు, ఆవులు, మేకలు, షీప్ అంటే షీప్ని ఏమంటారు తెలుగులో? పోతులు. వాటితో కలిసి అలా ప్లేసులు తిరుగుకుంటూ వెళ్ళిపోయారు. ఇంత చలి, ఈ ప్రదేశం అంతా చూసారా, మొత్తం ల్యాండ్ అంతా ఓపెను. మీకు ఆర్క్టిక్ సర్కిల్ నుండి డైరెక్ట్గా సైబీరియా నుంచి, కోల్డ్ సైబీరియా నుంచి విండ్స్ ఆపడానికి ఎక్కడ పెద్ద మౌంటైన్స్ లేవు. మనకి హిమాలయాలు భారతదేశాన్ని కాపాడేటట్టు అలాగ కాపాడవమాట. సో అందుకని ఇందులో ఉంటారు. ఎలా ఉంటారా బాబు ఈ టెంట్ అనుకుంటావా? మీకు చూపిస్తారు. టెంట్ మొత్తం 8 నుంచి 13 నిమిషాల్లోనే అరేంజ్ చేసేస్తారు. లోపల ఎంత వెచ్చగా ఉంటుంది. హీటర్లు కానీ, కుకింగ్ కానీ, ఇదిగోండి ఇవన్నీ గర్ల్స్. ఇది మంగోలియన్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఇది టూరిస్ట్ కాదు, రియల్ లైఫ్ స్టైల్. ఇది ఇలాగే ఉంటుంది మంగోలియాలో. ఓకేనా? అర్థమైందా? హలో, వాట్స్ యువర్ నేమ్? హిస్టరీలో చదివి ఆ దగ్గరికి అలా అప్రోచ్ అవుతుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట. చెంగిస్ ఖాన్. సో ఉజ్బెకిస్తాన్ వెళ్ళినప్పుడు ఈయన పేరు చెప్తే ఎంత అసహ్యం అంటే వాళ్ళకి. మొత్తం బుఖారా, సామర్కండ్, ముస్లిమ్స్ అంటే రిలీజియన్ ప్రకారం కోత కోసేసేవాడు. కానీ అన్ని రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు అంట. అపోజ్ చేయకపోతే బుద్ధిస్ట్ని, ముస్లిమ్స్ని అందరినీ రెస్పెక్ట్ ఇచ్చేవాడు రిలీజియన్ పరంగా. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకే గైస్, సే హలో. హలో ఫ్రమ్ మంగోలియా. సో వెళ్తున్నాం బాబు గారి దగ్గరికి. 20,000 ఎంట్రన్స్. చూసారా, ఎంత ఎంట్రన్స్ అయినా ఓకే. వెళ్దాం లోపలికి. చూడండి, మంగోలియన్ ప్రిన్సెస్. యూ లుక్ లైక్ అ మంగోలియన్ క్వీన్. వెరీ బ్యూటిఫుల్. వావ్, వెరీ నైస్. సో మంగోలియా వచ్చాం కదా, మనం కూడా ఆయన మనకు సంబంధం లేకపోయినా ఈజ్ అ నేషనల్ హీరో ఆఫ్ మంగోలియా. మనం వరల్డ్ ట్రావెలర్ అప్పుడు మనకు అలా డిస్టింక్షన్ ఉండదు. సో ఈజ్ అ గ్రేట్ ఎంపరర్. కాబట్టి చిన్న స్టాచ్యూ దొరికితే తీసుకెళ్దాం. మంగోలియా నా ఇంట్లో మ్యాగ్నెట్ ఉందా, లేకపోతే కొందాం ఒకటి. మ్యాగ్నెట్ లేదా మంగోలియాది? కప్పు ఉందా? సో మంగోలియా బొమ్మలు. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. యాక్. వావ్, బ్యూటిఫుల్. కానీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటున్నా. 98,000 నాయమ్మే, చాలా ఎక్స్పెన్సివ్. సో లోపలికి వచ్చేసాం. చూడండి గైస్, బూట్లు చూడండి. అంటే ఆయన అడుగులు. సో అడుగులు అంటే అది సింబాలిజం అన్నమాట. ప్రపంచం మొత్తం అడుగేసేసాడు అని.
నాకు ఇంకా గూస్ బంప్స్ 1300లో మీరు ఆలోచించండి, కేవలం గుర్రం ఒక కత్తితో ప్రపంచాన్ని జయించేశాడు. వావ్. సో లిఫ్ట్ ఓన్లీ 3 ఫ్లోర్ వరకు పైకి ఎక్కుతున్నాం. ఎన్ని ఎక్కాలో తెలీదు, ఆల్రెడీ 4 అంతస్తులు ఎక్కాను. హాయ్ గైస్, this is a Mongolian guy. Yes, YouTuber. And he is from Korea. Yes. North Korea. North Korea. I am Mongolian guy. సో వచ్చేసాం గైస్, పైకి వెళ్దాం ఇంకా. లవ్లీ. వావ్, చెంగిస్ ఖాన్స్ హెడ్. బ్యూటిఫుల్. 2014లో నన్ను రానివ్వలేదు, కజాక్ ప్రెసిడెంట్ గారు వచ్చాడు. కజాక్ ప్రెసిడెంట్ వస్తే గ్రేటెస్ట్ ఇండియన్ వరల్డ్ ట్రావెలర్ని అలౌ చేయరా. సో ఐ టు ఐ చెంగిస్ ఖాన్. వావ్, చెక్ దిస్ గైస్. సో అది ఎంట్రన్స్ గైస్, ఆ లోపల నుంచి వచ్చాం. ఒక్కసారి విల్డర్నెస్ చూడండి, ఈ మంగోలియన్ విల్డర్నెస్. కెన్ యూ సీ, చూసారా విల్డర్నెస్ మొత్తం. ఇవి ట్రెడిషనల్ యర్ట్స్ మొత్తం. ఓకే గాయ్స్, వచ్చేసాం. నర రూప రాక్షసుడు, రక్తం తాగే నర రూప రాక్షసుడు, పెద్ద స్టాచ్యూ చెంగిస్ ఖాన్, మంగోలియాస్ నేషనల్ హీరో, వార్ హీరో. ప్రపంచంలో గ్రేటెస్ట్ ఎంపైర్, లార్జెస్ట్ ఎంపైర్ పెట్టింది రోమో, గ్రీసో, అలెగ్జాండ్రో కాదు, చెంగిస్ ఖాన్. కేవలం బాణాలు, గుర్రం, కత్తితో మొత్తం ప్రపంచాన్ని శాసించిన మహానుభావుడు. ఓకే, సో కొన్ని దేశాల్లో టైరెంట్, విలన్, అంటే సొసైటీని నాశనం చేసేసాడు, రిలీజియన్ నాశనం చేసేసాడు. కానీ మంగోలియాకి గ్రేటెస్ట్ వార్ హీరో. ఇన్క్రెడిబుల్, ఇన్క్రెడిబుల్. కంట్రీ నెంబర్ ఎంత మర్చిపోయాను. సో చూడండి గైస్, ఇది వాళ్ళ అమ్మ. సో ఆయన డైరెక్షన్ ఏంటంటే, వాళ్ళ అమ్మ ప్రపంచాన్ని మొత్తం జైత్రయాత్ర చేస్తే చెంగిస్ ఖాన్ని వెల్కమ్ చేస్తున్నట్టు ఆవిడ అక్కడ నిల్చుంది. ఆయన చెంగిస్ ఖాన్ స్టాచ్యూ చూసారా, అటువైపు ఎందుకు చూస్తుందంటే, ఆయన పుట్టిన విలేజ్, ఆయన ట్రైబ్, ఆ ట్రైబ్ని ఆయన చూస్తున్నాడు అనమాట. సో ఈ స్టాచ్యూ ఒకటే కట్టారు, 41 మీటర్లు. సో 33,000 కేజీల ఐరన్ అండ్ స్టీల్ తోని చేశారు. చూడండి ఆ పోస్చరు, ఆ ధీమా అంతా. సో తన విలేజ్ని ఇక్కడ ఈ ప్లేస్లో ఎందుకు పెట్టారంటే, ఈ ప్లేస్లో ఈయనకి గుర్రం విప్ని ఏమంటారు, కొరడా అంటారా, అది దొరికింది. మంగోలియన్ కల్చర్లో అలాగా కొరడా దొరికితే అది చాలా అదృష్టం అని. సో అప్పుడు ఆయన డిసైడ్ చేస్తున్నారట, ప్రపంచాన్ని జయించి మంగోలియా పేరు పెట్టాలి అని. సో అందుకని ఆయన విలేజ్ వైపు చూస్తున్నాడు. అక్కడేమో వాళ్ళ అమ్మ ఆయన్ని వెల్కమ్ చేస్తుంది స్టాచ్యూ. ఆ తర్వాత ఈ కాంప్లెక్స్లోని కేవలం ఇది ఒకటే కట్టారు. ఇక్కడ 10,000 మంది కెవెలరీ బ్రిగేడ్స్ లేకపోతే సోల్జర్స్ను మొత్తం హార్సెస్ మీద కడతారంట ఫ్యూచర్లో. సో ఇది గైస్ 2014లో మిస్ అయింది, మళ్ళీ వచ్చాను. ఈసారి నా కోసమే కాకుండా మీకు కూడా చూపించడానికి ఈ మంగోలియన్ వార్ హీరో. వేరే వాళ్ళకి నర రూప రాక్షసుడు. ఓకే గైస్, లాస్ట్ షాట్ ఆఫ్ ద గ్రేట్ చెంగిస్ ఖాన్. మళ్ళీ మీ అందరి కోసం అందులోంచి వచ్చాం మనం. 3 ఫ్లోర్లు లిఫ్ట్ ఎక్కి, ఆ తర్వాత 5 స్టోరీలు ఎక్కి వచ్చాం. ఆయన పెల్విస్లోంచి లోపల నుంచి వచ్చాం. ఇదిగోండి గైస్, ఇన్క్రెడిబుల్ మ్యాన్, ఇన్క్రెడిబుల్ స్టాచ్యూ, ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. అది గైస్. సో చూడండి గైస్, పైకి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్కి. ఆకలేస్తుంది, మా వాడు ఇంకా కంప్లీట్ చేయలేదు. వాడికి పాపం తెలియదు అక్కడ పైకి వెళ్ళొచ్చు కూడా అని చెప్పాను. నువ్వు నాతో తిరగాలరా నాయన, నీ ఇష్టం వచ్చి తిరుగుతలాగా అని. సో కోకోకోలా, ఇక్కడ ఫుడ్ చెప్పాను, చికెన్ తినేద్దాం. ఓకే గాయ్స్, అయిపోయింది చెంగిస్ ఖాన్ స్టాచ్యూ. గెలిపోదాం, లెట్స్ గో. మా వాడు అడిగి వెళ్ళిపోయాడు, నేను ఎక్కువసేపు టైం తీసుకున్నానని కోపం వచ్చిందేమో. ఓకే, ఎగ్జిటింగ్ ద చెంగిస్ ఖాన్ స్టాచ్యూ. ఇప్పుడు విలేజ్, మంగోలియన్ విలేజ్లోకి వెళ్దాం. చెంగిస్ ఖాన్ కానీ చూడండి, ల్యాండ్స్కేప్ మాత్రం సో గార్జియస్. సో విలేజ్లోని మొత్తం విలేజ్లు కూడా
మొత్తం కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. చూసారా ఎక్విప్మెంట్ అంతా. చాలా ల్యాండ్ ఉంది, మనుషులు అతి తక్కువ. హాయ్ నేను హాయ్. చూడండి ఈ అమ్మాయి బయట చలేస్తుంది విపరీతంగాని. ఓకే 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 బయట చలేస్తుందని మొత్తం చేస్తుంది నా కోసం. వేడిని అసలు చలి తట్టుకోలేకపోతున్నానని. బయట -3 డిగ్రీలు ఉంది. సో వీళ్ళ ఇంట్లో ఉన్న ఉలాన్ బటోర్లో అసలు కూల్ కదా. చూడండి చూడండి ఎలా ఉన్నారు మొత్తం మంగోలియన్స్. అందరిలాగా ఉంటారు, ఇదే ఫేస్లు. హలో హౌ యూ సే హలో ఇన్ మంగోలియన్? Sanbano. Yes. Sanbano in Mongolian. అందరు ముఖాలు ఇలాగే ఉంటాయి. బయట చలి మీద హంటింగ్, మంగోలియాలో హంట్ చేసేది. ఆ తర్వాత వీళ్ళు బుద్ధిస్టులు మాట. సో బుద్ధిస్ట్ రిలీజియన్ ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు, చంగీజ్ ఖాన్ అయినా కూడా. ఇదిగోండి ఇది ఇంట్లోని హోమ్ ఎక్స్పీరియన్స్. ఒక చిన్న ఇల్లు, ఒక రూమ్ ఇచ్చారు, నైస్. ఇదిగోండి వాటర్. సో ఇది లేకపోతే అవ్వదు. లోపల వెచ్చగా ఉంది కానీ బయట చచ్చిపోతాం మాట వెళ్తే చలి. సో మంగోలియన్ హోమ్ ఎక్స్పీరియన్స్. హౌ యూ డూ బుద్ధ? లైక్ దిస్? బుద్ధ లైక్ డూ లైక్ దిస్? No? ఎంత మంచోళ్ళు నాయన. ఇక్కడ మంగోలియాలోని. ఓ వెరీ నైస్ బుద్ధ. సో మంగోలియాలోని ఏమీ ఉండదు. చెంగిస్ ఖాన్, అదే విపరీతమైన చలి. ఇదిగోండి ఆయన చెంగిస్ ఖాన్. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, చిన్నపిల్ల కానీ తీయొద్దని కాబట్టి తీయను. ఇదిగోండి చెంగిస్ ఖాన్. సో చిన్నపిల్ల ఎంత అందంగా ఉంది అంటే మంగోలియన్ బ్యూటీ లాగా. 19 ఏళ్ళు. మా అనుష్క కన్నా 1 year పెద్ద. సో పక్కన కూర్చొని కొరియన్ హోంవర్క్ చేస్తుంటే చూస్తున్నా. ఎంత బ్యూటిఫుల్ ఉందో అమ్మాయి, చిన్నపిల్ల. సో కొరియన్ నేర్చుకుంటుందంట. సో చాలా కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అటువంటి న్యూస్ చూస్తున్నాం, మంగోల్ న్యూస్ ఆన్ ద ప్లేస్. వాటర్ ఎంత చల్లరా నాయన. వింటర్లో ఎలా ఉంటారో ఏంటో. సో గైజ్ రేపైతే నేను ఒక మంగోలియాలో పల్లెటూరుకి వెళ్ళి పల్లెటూరులో వాళ్ళతో కలిసి ఉంటా. ఒకరోజు ఉండి ఆ గర్రని నేను చూపించే కదా ఈ వీడియో అంతా, అందులో ఒక రోజు ఉండి మీకు మొత్తం విలేజ్లో ఏం జరుగుతుందో రేపటి వీడియోలో చూపిస్తాను. ఓకేనా? యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.